నమస్కారం అండి. నా పేరు ఎం శివకృష్ణ. నేను వాస్తు కన్సల్టెంట్‌ని. ఈరోజు వీడియోలో మనం వాస్తు పురుష మండలి గురించి తెలుసుకుందాం. ప్రతి గృహం నిర్మించాలంటే కంపల్సరీగా వాస్తు పురుష మండలి అనేటువంటిది తీసుకున్న తర్వాతనే ఆ గృహాన్ని నిర్మించాలి. లేదా ఒక గృహానికి మనం ప్లానింగ్ ఇవ్వాలనుకున్నా గానీ వాస్తు పురుష మండలిని ఫస్ట్ డిజైన్ చేసిన తర్వాతనే మనం ప్లానింగ్ అనేటువంటిది ఇస్తామన్నట్టు. లేదా మన ఆల్రెడీ కట్టిన గృహానికి మనం ఏ స్థానాలు ఎక్కడున్నాయనేది తెలుసుకోవాలన్నా గానీ వాస్తు పురుష మండలిని తయారు చేసుకొని దాని ద్వారా మనం మన స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, మన గృహంలోని స్థానాలు అనేటువంటిది చూసుకోవచ్చు. వాస్తు పురుష మండలి అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంటు. ప్రతి గృహానికి కూడా వాస్తు పురుష మండలిని బేస్ చేసుకొని వివిధ దేవతా స్థానాలు కానీ, లేకపోతే మన గృహ స్థానాలు కానీ, రూమ్ స్థానాలు కానీ అన్నీ కూడా డిజైన్ చేయబడతాయి అన్నట్టు. మనము వాస్తు పురుష మండలి గురించి ఒకసారి చూద్దాం. ఇప్పుడు జనరల్‌గా అంటే వాస్తు పురుష మండలి రకరకాలైనటువంటి వాస్తు పురుష మండలిలు ఉన్నాయి. మనం రెసిడెన్షియల్ పర్పస్ వచ్చేసి 9x9 వాస్తు పురుష మండలి అంటే 9x9 వాస్తు పురుష మండలిని మనం యూజ్ చేస్తామన్నట్టు. ఆ వాస్తు పురుష మండలి గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకున్న స్థలాన్ని మనం చూద్దాం ఒకసారి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకున్నటువంటి స్థలం అనుకుందాం. దీనికి దిక్కులు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. ఈ 8 దిక్కులు అనుకుందాం. మనం వాస్తు పురుష మండలి మనం ఇది మన స్థలం అనుకుంటే, అంటే మనం ఇల్లు కట్టాల్సినటువంటి స్థలం, మన దగ్గర ఉన్నటువంటి స్థలం అని అనుకుంటే కనుక ఈ స్థలాన్ని మనం వాస్తు పురుష మండలి రెసిడెన్షియల్ పర్పస్లో మనం 9x9 గ్రిడ్, 9x9 వాస్తు పురుష మండలి అని చెప్పేసి పిలుస్తాం. దాన్ని మనం యూజ్ చేస్తాం అన్నట్టు. ఎలాగా ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు ఇది తూర్పు సైడ్ ఉంది. ఈ తూర్పు ఏదైతుందో, ఈ లెంత్ ఏదైతుందో దీన్ని 9 భాగాలు చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 అంటే ఏం లేదండి, 9 డబ్బాలు అనుకోండి. 9 డబ్బాలు ఉన్నటువంటి దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక బాక్సు, 2 3 4 5 6 7 8 9 అలాగే 9 భాగాలు ఇక్కడ ఉత్తరం సైడ్ ఉన్న లెంత్ ఏదైతే ఉంటుందో పొడవు, దాన్ని కూడా మనం 9 భాగాలుగా చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 ఎగ్జాంపుల్ చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 భాగాలు. అంటే మన గృహాన్ని 9x9 మొత్తం ఈ బాక్సులన్నీ ఎన్ని వస్తాయి? 81 బాక్సెస్ వస్తాయి. జస్ట్ లైక్ ఏ గ్రాఫ్ పేపర్ అన్నట్టు మనకున్న స్థలాన్ని
81 భాగాలుగా విడదీస్తామన్నట్టు. సో ఆ బాక్సులు తీసినాక మనం ఇక్కడ నుంచి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు ఎంత అవుతుంది? 9 × 9 81 బాక్సెస్ వస్తాయి అన్నట్టు. సో ఈ 81 బాక్సెస్ దీన్ని ఈ గ్రూప్ ఆఫ్ బాక్సెస్ ఉంది కాబట్టి దీన్ని మండలి అని పిలుస్తాం అన్నట్టు. సో వాస్తు పురుష మండలి ఏంటంటే వాస్తు పురుష మండలి. వాస్తు అంటే కొన్ని రకరకాల గ్రంథాలలో రకరకాల డెఫినేషన్ ఉంది. సో ఒక దాంట్లోనే మనం గృహం నివాసం ఉండే ప్రదేశం అనేటువంటిది మనం తీసుకుంటాం. ఇంకో దాంట్లో వస్తువు అనేటువంటిది డెఫినేషన్ ఉంది, నివసించే ప్రదేశం అనేటువంటి డెఫినేషన్ ఉంది. ఇక రకరకాల గ్రంథాలలో రకరకాల డెఫినేషన్ ఉంటుంది. సో మనం ఇక్కడ నివసించే ప్రదేశం అనుకున్నట్టయితే మనం ఇది నివసించే ప్రదేశాన్ని 9 × 9 81 భాగాలుగా చేసుకున్న తర్వాత ఈ 81 భాగాలలో మనకి 45 మంది దేవతలు ఉంటారు. సో ఏదైనా ప్రదేశంలో మనం గృహం నిర్మించుకోవాలనుకుంటే ఫస్ట్ మనం గ్రిడ్ లైన్స్ జనరల్గా చెప్పాలంటే గ్రాఫ్ పేపర్ లాగా బాక్సెస్ చేసుకోవాలి. లేదా మనం యాజ్ పర్ వాస్తు చెప్పుకోవాలంటే వాస్తు పురుష మండలిని ఒక దాన్ని డిజైన్ చేసుకోవాలన్నట్టు. మనం గృహానికైతే 9 × 9 అప్లై చేసుకుంటాం. సో ఈ వాస్తు పురుష మండలిలో 45 మంది దేవతలు ఉంటారు అన్నట్టు. సో ఈ 45 మంది దేవతలకు ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా మనం గృహాన్ని నిర్మించుకున్నట్లయితే గృహం చాలా మంచిగా ఉంటుంది. సో ఎక్కడెక్కడ ఉంటారు 45 మంది దేవతలు అనేటువంటిది మనం ఒకసారి చూద్దాం. సో మనం ఇక్కడ 9 వరకు రాసాం. 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32. గృహం యొక్క ఈ లాస్ట్ బార్డర్ ఏదైతుందో ఈ బాక్స్లో మనకి 32 మంది దేవతలు ఉంటారు. సో ఆ తర్వాత మనం రెండో బాక్స్లో చూసినట్టయితే మనం రెండో బాక్స్లో ఇక్కడ మనం 9 × 9 బ్రహ్మస్థానం తీసుకుందాం. ఈ 9 × 9 ఈ 9 బాక్సులు 1 2 3 4 5 6 7 8 9 ఈ 9 బాక్సులు కూడా బ్రహ్మస్థానం అంటాం. అంటే ఇక్కడ బ్రహ్మదేవుడు ఉంటాడు. సరే ఈ 45 మంది దేవతలు ఏంది, వాళ్ళ పేర్లు ఏంది అనేది మనం ముందు చూద్దాం నెక్స్ట్ వీడియోలో. కానీ ఈ వీడియో లెంత్ కాకుండా ఉండే ఇందులోనైనా చూద్దాము. బట్ ఓవరాల్గా మనకు వాస్తు పురుష మండలి అనేటువంటిది ఏంది అనే దాని గురించి మనం చూద్దాం. సో 32 మంది దేవతలు వచ్చారు. తర్వాత 33 34 35 36 37 38 39 40 41 42 43 44. సో మొత్తం ఎంత స్థలం అన్నా కానివ్వండి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి ఇక్కడికి మన స్థలం 50 ఫీట్లు ఉందనుకుందాం. మనం 50 ఫీట్లలో ఇల్లు కట్టలేమని కన్ఫ్యూజ్ ఉంటే కనుక 30 ఫీట్ అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 30 ఫీట్ అనుకుందాం. ఈ 30 ఫీట్ని 9 భాగాలు చేయాలి. అలాగే ఈ 30 ఫీట్ని 9 భాగాలుగా చేస్తే మనకి ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క దేవత స్థానం అన్నట్టు.
సో ఇంకా మీకు ఈజీగా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 30 కాకుండా 45 చేసుకుందాం, ఇది 45 చేసుకుందాం. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 45/9 ఈజ్ ఈక్వల్ 5 feet. అంటే ఒక్కొక్క బాక్స్ మనకి 5 feet అనేటువంటిది వస్తుంది అన్నట్టు. అంటే ఒక్కొక్క దేవతా స్థానం అనేది 5 feet తీసుకోవచ్చు అన్నట్టు. అట్లా మన స్థలాన్ని బట్టి, అంటే మన ఎంత పొడవు తీసుకుంటున్నాం, ఎంత వెడల్పు తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి మనం ఆ దేవతా స్థానం మనకి డిజైన్ అయ్యి ఉంటుంది అన్నట్టు. సో ఈ విధంగా చూస్తే కనుక వాస్తు పురుష మండలిలో 45 మంది దేవతా స్థానాలు ఉంటాయి. సో మొత్తం మనకి బార్డర్ లైన్లో చూసినట్టంటే 32 దేవతా స్థానాలు, తర్వాత మధ్యలో వాస్తు పురుష మండలి లోపల ఉంటారు.